కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పేదలకు ఇళ్ల కేటాయింపుపై ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో ఇందిరమ్మ కమిటీల జోక్యం ఎందుకు అని ప్రశ్నించారు. నిజమైన పేదల్ని విస్మరించి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇళ్లు కేటాయించడం సరైన పద్ధతి కాదు అన్నారు. ఇలా చేస్తే శిక్ష తప్పదనే విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. ఇందిరమ్మ స్కీమ్ పెడతారా, రాజీవ్ గాంధీ స్కీమ్ పెడతారా నాకు అక్కర్లేని సబ్జెక్ట్, కానీ అది వాళ్ళ విజ్ఞత. కానీ మేము మాత్రం గరీబోళ్ళకు ఇల్లు కట్టడానికి ఇల్లు మాత్రం శాంక్షన్ చేస్తాం. రెండోది ఏం చేస్తున్నామంటే నీ జాగీర్ లాగా ఇవాళ ఇందిరమ్మ కమిటీల పేరిట నీ కార్యకర్తలు వేసుకొని నిజమైన పేదవాళ్ళు విస్మరించి నీ కార్యకర్తలకు ఈ ఇల్లు ఇచ్చే ప్రోగ్రాం పెట్టినా లేదా డబ్బులకు అమ్ముకున్నా నీ తాత జాగీర్ కాదు, రేపు పనిష్మెంట్ ఉండాలనే విషయం మీరు మర్చిపోవద్దు. ఇక్కడ చూస్తా ఉన్నా, నేను ఎంపీగా ఉన్న మలకాయంలో ఇంతవరకు ఒక్క దగ్గర కూడా ఈ ఇండ్లు వచ్చినాయి, ఈ క్రైటీరియా ప్రకారంగా సెలెక్ట్ చేస్తున్నామని చెప్పి నాకే చెప్పలే అంటే ఇక ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ఈ కాంగ్రెస్ పార్టీ అర్థం కావాలి. పేరుకో ప్రజాస్వామ్యం, అధికార పక్షమైన ప్రతిపక్ష పార్టీ అయినా ఒకసారి ప్రజలతో గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఇల్లు ఇస్తున్నప్పుడు నువ్వు ఒక క్రైటీరియా ఏదైతే పెట్టినావో దాని ప్రకారంగా ఇస్తున్నామా లేదా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుందా లేదా?